ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురవో బహవః సంతి శిష్య విత్తాపహారకాః తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకాః. గురుగీతలో పరమశివుడు పార్వతికి తెలియజేసిన సత్యం ఇది. ప్రపంచంలో అనేక మంది గురువులు శిష్యుల యొక్క విత్తాన్ని హరించాలన్న ప్రయత్నంతో అనేకమైన మాయమాటలు చెబుతూ ఉంటారు. అది దానం ఇయ్యండి, ఇది దానం ఇయ్యండి, ఇలా గురువును పూజించండి, సన్మానించండి అని. ఇలా మాయమాటలు చెప్పే గురువులు చాలామంది ఉన్నారు. కానీ తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారక. శిష్యుడి యొక్క హృదయాన్ని మంచి మాటలతో సత్సంగంతో సంస్కరించేటువంటి గురువు మాత్రం దొరకటం దుర్లభం. ఈనాటి సమాజాన్ని ఆనాడే స్కాంద పురాణంలో మనకు అందజేసినటువంటి గురువు వేదవ్యాసుడు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఈ గురుగీతలోని వాక్యము, శ్లోకము గురువు యొక్క బాధ్యతను గురువుకు గుర్తు చేస్తూ ఎలాంటి గురువును ఆశ్రయించాలో సాధకులకు తెలియచేస్తూ ఉంది. మరి గురువు ఎలా ఉండాలి అంటే, చాతుర్యవాన్ వివేకేన అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. చాతుర్యవాన్, అందరి శిష్యుల యొక్క అవగాహన ఒకలాగా ఉండదు. అందరూ అర్థం చేసుకునేటువంటి స్థితి ఒకలా ఉండదు. ఇది గమనించి ఏ శిష్యుడికి ఏ విధమైన బోధ చేస్తే అతని సమస్య పరిష్కరింపబడుతుందో తెలుసుకొని బోధ చేసేటువంటి లక్షణం ఉండాలి. వివేకేన, జ్ఞానానికి వివేకానికి తేడా ఉంది. జ్ఞానం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి, నువ్వు అందలం ఎక్కటానికి ఉపయోగపడేది. వివేకం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ నలుగురికి నీ జ్ఞానపు యొక్క కాంతులను అందించేటువంటి లక్షణమే వివేకం. గురువు తాను ఆచరిస్తూ నలుగురికి తెలియజేస్తాడు. అందుకే అలాంటి లక్షణము ఉన్నవాడే గురుస్థానానికి అర్హుడు. అధ్యాత్మ జ్ఞానవాన్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీకు అందిస్తూ జీవిత పరమార్థం ఏమిటో నీకు తెలియజేసిన వాడు గురువు అవుతాడు. చదివి 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 చావంగగానేటికి చావులేని చదువు చదవవలయు, చదివి చదివి కోటి జనులు చచ్చితిరి కదా విశ్వదాభిరామ వినురవీమ అని. ఏ విజ్ఞానం కావాలి? ఏదైతే నీకు కూడు గుడ్డ అందిస్తాయో అది లౌకిక జ్ఞానం, అది అవసరం. కానీ ఏ జ్ఞానాన్ని నేర్చుకోవడం వల్ల నీ జీవితం చరితార్థమవుతుందో అది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం. అధ్యాత్మ విద్యా విద్యానాం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అలాంటి ఆధ్యాత్మిక విద్యను నీకు అందించే విజ్ఞుడై ఉండాలి గురువు. శుచి, అంతర్బాహ్య శుద్ధి ఉండాలి. అందరి పట్ల ఒకే రకమైన అనురాగంతో, ఆప్యాయతతో అతను విజ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేయాలి. మానసం నిర్మలం యస్య, మనస్సు నిర్మలంగా ఉండాలి, ఏ కల్మషము లేకుండా ఉండాలి. గురుత్వం తస్య శోభతే, అలాంటివాడు నిజమైన గురువు. ఈ గురువు లక్షణాలన్నింటినీ ఒక్కచోట పోతపోస్తే అదే వేదవ్యాసుని యొక్క అవతారం. కృష్ణ ద్వైపాయనుడిగా అవతరించి అనంతమైన వేద విజ్ఞానాన్ని సంస్కరించి
4 వేదాలుగా ప్రపంచానికి అందించి అపూర్వమైనటువంటి పురాణ విజ్ఞానాన్ని 18 పురాణాలుగా 18 ఉపపురాణాలుగా మనకు అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. ఆయన రచించిన ఉద్గ్రంథం దేవీ భాగవతం. భారతంలో ఎవరెవరికి ఎలా మార్గదర్శకం చేశాడో, భగవద్గీతలో అద్భుతమైన విజ్ఞానాన్ని ఎలా ప్రజలకు అందించాడో తెలుసుకున్న తరువాత దేవీ భాగవతంలో సమాజంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలంతా ఆనందంగా ఉండటానికి అవసరమైన విజ్ఞానాన్ని ఎలా అందజేశాడో పరిశీలిద్దాం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలలో ఉత్తమోత్తమైనది గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమమే మిగతా 3 ఆశ్రమాలకు ఆధారం. అందుకే ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించటానికి తాను ఉద్యుక్తుడవుతూ సంతానాన్ని పొందాలన్న ఆలోచనను తాను ఉత్పన్నం చేసుకుంటూ దాని వైశిష్ట్యాన్ని తన కుమారుడైన శుకుడికి తెలియజేస్తాడు ప్రథమ స్కంధంలోనే. రాబోయే కాలంలో గృహస్థాశ్రమం పట్ల ఆలోచన సన్నగిల్లి సహజీవనం పేరుతో కేవలం శారీరక సుఖమే పరమావధిగా ఉండేటువంటి జనులు వస్తారని తెలుసు కనుక వివాహం చేసుకున్న సంతానాన్ని పొందకుండా ఏదో సాధించాలన్న తాపత్రయంతో మిట్ట వేదాంతాలన్నీ చెప్పేటువంటి సంస్థలు పుడతాయని వేదవ్యాసుడికి ఆనాడే తెలుసు. అందుకే వేదవ్యాసుడు ప్రపంచానికి అందించిన అద్భుతమైన విజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలిగితే జీవితాన్ని అద్భుతంగా ఎలా ముందుకు కొనసాగించవచ్చో అర్థమవుతుంది. పురాణాన్ని ప్రజా విద్య అని చెబుతారు. ఎందుకంటే వేద మంత్రాలలో ఉన్న రహస్యాలన్నింటినీ కథల రూపంలో మనకు అందించిన అద్భుతమైన వాంగ్మయమే పురాణం. ఆ పురాణాలను ప్రపంచానికి అందించినటువంటి గురువు వేదవ్యాసుడు. వేదవ్యాసుడికి పుత్రకాంక్ష కలిగింది. తనను తానే పాత్రగా చిత్రించుకుంటూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పటమే వ్యాసుడి లక్ష్యం. అందుకే వ్యాసుడి పుత్రకాంక్షతో ప్రారంభమవుతుంది గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని వివరించటం. అనురాగంతో సంచరిస్తున్న పక్షులను చూచిన వ్యాసునికి తాను కూడా సంతానాన్ని పొందితే తన తరువాత తాను ప్రపంచానికి అందించిన విజ్ఞానాన్ని అతడు కొనసాగిస్తాడు అన్న ఆలోచనతో ఏ విధంగా పుత్ర సంతానాన్ని పొందాలి అని ఆలోచన చేయసాగాడు. ఏ దేవుడు కరుణిస్తే నాకు ఆ పుత్ర యోగం పడుతుంది అని ఆలోచించసాగాడు. ఎంత విచిత్రం! వేదాలను న్యాసం చేసి పురాణాలను ప్రపంచానికి అందించి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గాలను జయించినటువంటి వ్యాసుడిలో పుత్రకాంక్ష ఆశ్చర్యం కలుగుతుంది. కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రజలకు అందించటం కోసం తనను తానే పాత్రగా చిత్రీకరించుకుంటూ ఆ లక్ష్యాన్ని నెరవేర్చటమే వ్యాసుడి సంకల్పం. అందుకే ఆయన జన్మదినోత్సవాన్ని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఆయన అందించిన విజ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ అందరికీ అందించి ఋషి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే పుత్ర సంతానం కావాలన్న కోరిక వ్యాసుడిలో ప్రబలంగా మారిందో అప్పుడు సదాశివుడి గురించి అకుంఠితమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైనటువంటి మహేశ్వరుడు
నీకు పుత్రుడు కలుగుతాడయ్యా, చింతించాల్సిన పని లేదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఆశ్రమానికి వచ్చినటువంటి వ్యాసుడికి అరణిని మథిస్తున్న ఆలోచన పుత్ర సంతానం ఎప్పుడు కలుగుతుందని, భార్యే లేని నాకు సంతానం ఎలా కలుగుతుంది అని ఆలోచిస్తున్న తరుణంలో ఘృతాచి అనే అప్సరస ఆయన ఆశ్రమ సమీపంలో సంచరిస్తూ ఉంటుంది. చూచిన వ్యాసుడి యొక్క మనస్సు వికారానికి లోనవుతుంది. అరణిని మధిస్తూ ఉన్నాడు, దూరంగా ఉన్న అప్సరసను చూస్తూ ఉన్నాడు. ప్రకృతి ఎంత శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంది. ఆ సమయంలో ఆయనలో కలిగిన వికారం కారణంగా మధిస్తున్నటువంటి అరణిలో ఆయన తేజస్సు పతనం చెందింది. అదే సమయంలో ఘృతాచి చిలుక రూపాన్ని ధరించి ఆయనకు సమీపంగా రావాలని ఆలోచన చేస్తూ వస్తే శపిస్తాడేమోనని భయపడి దూరంగా వెళుతూ ఉంది. సంకల్పం పుత్రుణ్ణి పొందటం, జరిగింది రేత పతనం. ఆ కారణంగా అరణి నుంచి అయోనిజుడు ఉద్భవించాడు. ఆయనే శుకుడుగా ప్రసిద్ధి చెందాడు. ఘృతాచి చిలుక రూపంలో వ్యాసుడి కళ్ళబడింది కనుక శుకుడు అన్న పేరుతో ఈయన ప్రసిద్ధికెక్కాడు. పుడుతూనే నివృత్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. సంసారం అనేది దుఃఖ భాజనమన్న ఆలోచనతో తనకు సెలవిప్పించమంటూ తండ్రిని వేడుకున్నాడు. తరువాత తన పుత్రుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తాను ప్రపంచానికి అందించిన విజ్ఞానాన్ని సంరక్షిస్తాడన్న ఆలోచనలో ఉన్న వ్యాసుడికి శుకుడు అలా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ శుకుని ఆలోచన విధానంలో మార్పు రావటం లేదు. ఎంత చెప్పినా వినటం లేదు. కిం సుఖం మానుషం లోకే బ్రూహి తాత నిరామయం దుఃఖవిద్ధం సుఖం ప్రాజ్ఞ. నాన్నగారు, అసలు మానవలోకంలో సుఖమంటూ ఎక్కడ ఉన్నది? ప్రతి సుఖము అని భావించేటువంటి విషయానికి దుఃఖ ఛాయ లేకుండా ఉందా? కనుక వివాహం చేసుకొని సంతానాన్ని పొందటం అనేది ఈ సంసార సాగరంలో ప్రయత్నపూర్వకంగా మునగటమే అని తండ్రితో వాదులాటకి దిగాడు. నిజానికి గృహస్థాశ్రమ విశేషాన్ని భాగవతంలో కూడా వివరించాడు. కర్దముడు సంతానం కావాలి అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తథా సచాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధిధేనుం ఉపేయవాన్మూలమశేషమూలం దురాశయ కామదురాంఘ్రిపశ్య అని ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలన్న తలంపుతో ఉన్న నాకు నా ఆలోచనలకు, ఆచారాలకు, ఆహారానికి సమానమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సౌశీల్యం కలిగినటువంటి స్త్రీని భార్యగా ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. గృహస్థాశ్రమానికి స్త్రీ కామధేనువు వంటిది. అలాంటి గృహస్థాశ్రమాన్ని నిరసిస్తున్నాడు వ్యాసుని పుత్రుడైన శుకుడు. గృహణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధనాగారే తేన భీతోస్మి అహం పితః. గృహం అంటేనే మనిషిని బంధించే బందీఖాన. అలాంటి కారాగారంలో సుఖం ఎక్కడ ఉంటుంది?
ఏదైతే మనిషిని బంధించి ఎటూ కదలనీయకుండా నిగ్రహిస్తుందో దాన్ని గృహం అంటారు. అందుకే ఆ జైల్లో ఉండటానికి నాకు భయం అవుతోంది నాన్నగారు, వివాహం చేసుకోమంటారేమిటి అని వాదనకు దిగాడు. ఇక్కడ మొదలవుతుంది తండ్రి బాధ్యత. సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను, పరిస్థితుల ప్రభావాన్ని తన సంతానం మీదికి రాకుండా సరైన మార్గాన్ని ప్రబోధించేటువంటి తండ్రి కొడుకుకు మొదటి గురువు. గురువుగా ప్రపంచానికి అద్భుతమైన వాంగ్మయాన్ని అందిస్తున్న వేదవ్యాసుడు తన కుమారుడికి సత్యమేమిటో తెలియజేయాలనుకున్నాడు. అందుకే గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని వివరించటం ప్రారంభించాడు. నగృహం బంధనాగారం బంధనేనైవ చ కారణం మనసాసో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే. గృహము ఏనాడు బంధికాన కాదయ్యా, గృహస్థును అది ఎన్నటికీ బంధించదు. మనస్సే అన్ని బంధాలకు కారణమవుతుంది. మనరేవ కారణమితి మోక్షబంధనాత్. నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోగలిగితే గృహస్థాశ్రమంలో ఉన్న పరమాత్మను చేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. అలా నీవు సాధన చెయ్యాలి, కానీ అసలు వివాహం వద్దంటే ఎలా? వివాహం చేసుకొని సంతానాన్ని పొంది గృహస్థు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయా? పితృరుణము, ఋషి రుణము, దేవరుణము, భూత రుణము, మనుష్య రుణము, ఇవన్నీ ప్రతి గృహస్థు తీర్చుకోవలసిన రుణాలు. పితృరుణం తీర్చుకోవటం అంటే పితృదేవతలకు శ్రాద్ధ కర్మాదులను నిర్వర్తించటం. బతికి ఉన్నంతకాలం ఏదో రకంగా వారు తమని తాము పోషించుకోగలుగుతారు. కానీ దేహాన్ని వదిలి యమలోకానికో పుణ్యలోకానికో వెళుతున్నటువంటి నేపథ్యంలో వారికి కావలసిన ఆహారాన్ని శ్రాద్ధం రూపంలో నువ్వు సమర్పించకపోతే పితృరుణం నువ్వు ఎన్నటికీ తీర్చుకోలేవు. పితృదేవతలు ఆగ్రహిస్తే నీకు పుట్టగతులుండవు, నీ వంశం వృద్ధి చెందదు. కనుక గృహస్థాశ్రమంలో మొట్టమొదట ప్రతి గృహస్థు తీర్చుకోవలసిన బాధ్యత పితృరుణం, తరువాత ఋషి రుణం. అద్భుతమైన వాంగ్మయాన్ని నీకు అందించిన వారు ఋషులు. ఆ వాంగ్మయాన్ని నీ ముందు తరాల వాళ్లకు అందజేసే ప్రయత్నం నువ్వు చేయకపోతే, అది విని నీ జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నాన్ని నువ్వు చేయలేకపోతే ఋషి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. ఈ సకల చరాచర సృష్టి దేవతల ఆధీనంలో ఉంది. ఆ దేవతలను నువ్వు సంతృప్తి పరచగలిగితే వారు నువ్వు కోరిన కోరికలనన్నీ తీరుస్తారు. కోరికలు తీరిన నీవు కృతజ్ఞతాభావంతో మళ్ళీ వాళ్ళను నువ్వు ఆరాధించగలిగితే, వాళ్లకు ఆహారంగా యజ్ఞంలో హవిస్సులను సమర్పించగలిగితే వాళ్ళు మళ్ళీ సంతోషిస్తారు. ఇలా ఏవం ప్రవర్తితం చక్రం, ఇలా నడుస్తూ ఉంటుందయా ఈ ప్రపంచమంతా. కనుక దేవరుణాన్ని, ఋషి రుణాన్ని, పితృరుణాన్ని ప్రధానంగా తీర్చుకుంటూ సాటి మనిషిలో మనిషిని చూసే ప్రయత్నం చెయ్యాలి. రాయి రాయిని దేవుడిగా భావించి పూజించే నీకు సాటి మనిషిలో మనిషి కనపడకపోతే నీ జీవితం వ్యర్థం. క్లోజ్ ది ఐస్, సీ ది గాడ్ ఇన్ మెడిటేషన్. ఓపెన్ ది ఐస్, సీ ది గాడ్ ఇన్ హిజ్ క్రియేషన్. కళ్ళు మూసుకొని అంతర్గతమైన ఆత్మ చైతన్యాన్ని గ్రహిస్తూ గుర్తిస్తూ, కళ్ళు తెరిచి ఏ చైతన్యాన్నైతే నువ్వు గమనించావో కళ్ళు మూసుకొని, ఆ చైతన్యమే విశ్వమంతా నిండి ఉందన్నటువంటి సత్యాన్ని నువ్వు గమనించగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. ఈ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. భూత రుణం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే అన్ని భూతాలలో నన్ను చూస్తూ ఉంటారో, నాలో అందరినీ చూస్తూ ఉంటారో, వారికి నేను ఎప్పుడూ కనపడుతూ ఉంటాను, వారు నాకెప్పుడూ కనపడుతూ ఉంటారు అని భగవద్గీతలో కృష్ణుడు తెలియజేశాడు. మరి అలాంటి 5 రుణాలు నువ్వు తీర్చుకున్నప్పుడే కదా నీ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. అలా కొనసాగాలి అంటే సమానశీలాం గృహమేధిధేనుం, గృహస్థాశ్రమానికి కామధేను అయినటువంటి భార్య యొక్క సహకారం నీకు ఉండాలి. ఆ భార్య భర్త ఇద్దరూ కలిసి జీవితాన్ని పరమాత్మ వైపు నడిపించటానికి 2 చక్రాలుగా జీవిత రథాన్ని నడిపించినప్పుడే ఆ సంసారం సార్థకమవుతుంది. అద్భుతమైన ఈ గృహస్థాశ్రమ విశేషాన్ని కొడుకుకు వినిపిస్తున్నటువంటి వేదవ్యాసుడు, నాయనా, నీలో ఉన్న కామాన్ని ధర్మబద్ధంగా మార్చగలిగినది భార్య. ప్రజనస్యాస్మి కందర్పః అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే ధర్మబద్ధమైన కామం నా స్వరూపం. మరి నీ కామం ధర్మబద్ధంగా మారాలి అంటే భార్య నీకు చేదోడు వాడదోడుగా ఉండాలి. అందుకే ఇంద్రియాణి మహాభాగా మాదకాని సునిశ్చితం, ఈ ఇంద్రియాలు నిన్ను వశం చేసుకుంటాయి, ధర్మం తప్పమంటూ నిన్ను ప్రేరేపిస్తాయి. భార్య లేని వాటికి అవి ఇంకా భయంకరంగా పరిణమిస్తాయి. కనుక తప్పకుండా గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరించాల్సిందే అంటూ ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. కానీ ఒప్పుకోవటానికి శుకుడు సిద్ధంగా లేడు. భోగైర్వీర్యైర్ ధనసర్వం మన కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం కస్తేన సాదృశో నరః. స్త్రీ నీ భోగాన్ని, వీర్యాన్ని, ధనాన్ని హరించేటువంటి లక్షణం కలిగినది. మాయమాటలు చెబుతూ నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది. అలాంటి దొంగ ప్రపంచంలో నీకెక్కడ కనపడడు అంటూ జగన్మాత స్వరూపమైన స్త్రీమూర్తినే అవహేళన చేస్తూ ఉన్నాడు శుకబ్రహ్మ. మనం చాలా జ్ఞానులం అనుకుంటాం, కానీ సరైన అవగాహన లేనప్పుడు మనం మాట్లాడే మాటలు నలుగురికి ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ముమ్మూర్తుల వేదవ్యాసుని స్వరూపంతో అవసరించిన శుకుడు అంతటా ఆ పరబ్రహ్మాన్నే చూడగలిగినటువంటి శుకబ్రహ్మ స్త్రీని ఒక దొంగగా దేవీ భాగవతంలో వర్ణిస్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి ఆలోచన మున్ముందు తరాల వాళ్లకు వస్తుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్న ఆర్షవాంగ్మయాన్ని విస్మరించి ఋషులు చెప్పిన మాటలను మరచిపోయి స్త్రీని కేవలం భోగవస్తువుగా పరిగణిస్తూ జీవితాన్ని దుర్భరంగా మార్చేటువంటి ఆలోచన విధానం మున్ముందు తరాల వాళ్లకు కలుగుతుంది అన్న ఆలోచన ఆనాడే వేదవ్యాసుడిలో ఉదయించింది. అందుకే దారి తప్పుతున్న శుకుని యొక్క మాటలను గమనించి ఇతనికి నిజమైన విజ్ఞానాన్ని అందించగలిగినటువంటి గురువు కావాలి అనుకున్నాడు. మరి అలాంటి గురువు ఎక్కడ దొరుకుతాడు? తండ్రి చెప్పితే వాత్సల్యం కారణంగా, చనువు కారణంగా కొడుకు వినకపోవచ్చు. కానీ అద్భుతమైన బోధ చేయగలిగిన గురువు యొక్క నియంత్రణ ఉన్నప్పుడు ఎలాంటి విషయాన్నైనా అవలీలగా వివరించి చెబుతూ చెప్పదలుచుకున్న విషయాన్ని అవగాహన అయ్యేదాకా దృష్టాంతాలతో వివరించగలిగిన జ్ఞానులు గురువులుగా బాధ్యతలను తప్పకుండా అది సాధ్యమవుతుంది. వేదవ్యాసుడు
అలాంటి గురువు యొక్క సాహచర్యం నా కుమారుడికి కలిగినప్పుడే అతనికి నిజమేమిటో బోధపడుతుంది. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అతను ముందు తరాలకు మార్గదర్శి కాగలుగుతాడు అని భావించాడు. మరి వేదవ్యాసుడికి ఆ గురువు ఎక్కడ దొరికాడు? ఎవరు శుకుడికి గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యాన్ని వివరించాడు? శుకుడు నిజంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని పొందాడా, లేక సన్యాసిగానే తన జీవితాన్ని కొనసాగించాడా? ఈ వివరాలన్నింటినీ మరొక ప్రసంగంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.